సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి బాలింత కాయం లేదా బాలింత కాడ అండ్ కాయం పొడులు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇది ఈ సమ్మర్ సీజన్లో తీసుకోవచ్చా అని అడిగారనమాట కామెంట్. సో దీని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీ తర్వాత మనకి డెలివరీ అయినాక చాలామందికి ఏంటంటే 3 నెలల లోపు వేస్తూ ఉంటారు ఇది, ఎందుకంటే ఆ టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ కాయం వేసుకున్నప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు వేస్తేనే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది. సో లోపల ఉన్న బ్లీడ్ మొత్తము బయటకు వచ్చేస్తుంది వేడికి. అందుకు ఆ టైంలోనే 3 మంత్స్ లోపు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఒకవేళ 3 మంత్స్ లోపు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వేస్తూ ఉంటారనమాట. ఒకవేళ పీరియడ్ రానప్పుడు వేస్తే కూడా ఆ వేడికి పీరియడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమందికి ఒక కంటిన్యూగా రాదు, ఒక 1 ఇయర్ అలా గ్యాప్ వస్తూ ఉంటుంది. కొంతమందికి 1 ఇయర్ లోపు మంత్లీ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ కాయం వేసేటప్పుడు పీరియడ్ వస్తే మంచిది అనేసి, వచ్చినప్పుడు వేస్తే మంచిది అనేసి మనకి 3 మంత్స్ లోపు వేస్తూ ఉంటారు. కానీ ఈ సమ్మర్లో ఎవరికైతే డెలివరీ అవుతుందో ఫిబ్రవరి తర్వాత వాళ్ళకి ఈ టైంలో ఈ ఎండకి కాయం ఎవరికైతే వేస్తారో వాళ్ళకి బాడీ అంతా కూడా హీట్ ఎక్కువైపోయి చిన్న చిన్న గడ్డలు లాంటివి రావడం, కురుపులు లాంటివి, వేడి మొత్తం బాడీ అంతా వెళ్ళదీస్తుంది అనమాట. ఈ ఎండకి ఆ కాయం వేస్తే బాడీ తట్టుకోలేదు. సో చాలా హీట్ చేసి బాడీ అంతా కూడా పగిలే అవకాశం ఉంది. అండ్ మనకి పెదాలకి అండ్ మామూలుగా ప్రైవేట్ పార్ట్ మొత్తము కూడా బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా హీట్ ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు మీరు. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ దాటిన తర్వాత కొంచెం చల్లదనం, అంటే ఇది మే కదా, జూన్ టైంలో జూన్ ఎండింగ్ వరకు మీరు ఎండలు తగ్గితే ఆ టైంలో వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఎండలకి అది అసలే హీట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది బాడీని. సో హీట్ చేస్తే బ్లీడ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ఎండకి మనము చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం చలువ చేసే తీసుకోవాలి. కానీ మళ్ళీ వేడి చేసే తీసుకుంటే ఈ హీట్కి చాలా డేంజర్ అవుతుంది అనమాట. బ్లీడ్ హెవీ అవుతుంది అండ్ మీకు కూడా వేడి ఎక్కువైపోయి ఏమైనా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఎండలు కాకుండా కొంచెం వర్షాలు స్టార్ట్ అయినప్పుడు లేదా మళ్ళీ ఎప్పుడైనా మీకు పీరియడ్ వస్తుంది కదా ఈ 3 మంత్స్ తర్వాత, ఆ టైంలో వేసుకున్నా కానీ ఏం కాదు, లేదా మధ్యలో వేసుకున్నా కానీ ఏం కాదు. కానీ ఈ ఎండాకాలం వరకు మాత్రం కొంచెం కాయం పొడి అండ్ ఈ పిప్పల్ ఏవైనా సరే న్యాచురల్గా మనం బాలింత కాడ అయినా సరే ఏదైనా సరే ఈ సమ్మర్ వరకు మీరు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. బాలింత కాడ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే, ఫస్ట్ మీరు జనవరి నుంచి స్టార్ట్ చేశారనుకోండి, కంటిన్యూ చేయండి, అవి 3 వాడాలి కాబట్టి. కానీ అవి కాకుండా మీరు ఇప్పుడు డెలివరీ అయ్యి బాలింత కాడ తాగుతానంటే మాత్రం అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో 45 డేస్ తర్వాత నుంచి మీరు తీసుకోండి. కానీ ఈ టైంలో ఇంత ఎండలకి మీరు న్యాచురల్వి ఆయుర్వేదిక్వి ఏమైనా వేడి చేసే హీట్ ఎక్కువ అయ్యే పదార్థాలు ఏమన్నా వాడితే మాత్రం బాడీ హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ అయిపోయి మీకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత బాడీ మొత్తం కూడా గుల్లలు, పొక్కులు ఇలాంటివి బాగా వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా ఎంతవరకు ఈ వర్షం వచ్చేంత వరకు మీరు ఆగితే బెటర్ అనమాట. సమ్మర్లో మాత్రం ఇలాంటి బాలింత కాయం పొడులు వేసుకోకుండా ఉంటే మంచిది. సో ఖచ్చితంగా ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, కొద్ది రోజులు ఆగండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఆఫ్టర్ డెలివరీ బాలింత కాయం అనేది ఈ వేసవిలో వేసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.